ప్రశ్నించడం వీలు కాకపోతే మన హక్కులు ఎలా కాపాడుకుంటామని ప్రశ్నించారు న్యాయవాదులు, విద్యావేత్తలు. నవ్వితేనే కేసు పెడుతున్నారని, ఇది వింటేనే నవ్వొస్తుందన్నారు. కొన్ని వ్యవస్థలు పక్కదారి పడుతున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కనుమరుగు అయ్యాయన్నారు. ఇందుకు తెనాలి, కుప్పంలో జరిగిన ఘటనలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇక విజయవాడలో ఆంధ్ర అడ్వకేట్స్ ఫోరం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. మానవ హక్కుల పరిరక్షణ, న్యాయవాదుల పాత్రపై ఇందులో చర్చించారు. మీరందరూ ఎన్నుకొనబడింది, పని చేయాల్సింది ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అనుసరించి కదా పని చేయాలి. అందుకోసం కదా ఎన్నికలు జరిగాయి, అందుకోసం కదా అవకాశాలు, పదవులు ఇచ్చారు. అవి మానేసి మీ సొంత రాజ్యాంగాలు తీసుకొని వచ్చి వాటిని ప్రయోగిస్తాం, వాటిని అమలు చేస్తాం అంటే యు ఆర్ క్లియర్లీ ఎస్టాబ్లిషింగ్ దట్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ ది రైట్ఫుల్ కాన్స్టిట్యూషన్. ఏ రాజ్యాంగాన్ని అనుసరించి అయితే మీరు పనిచేయాలో దాని నుంచి డీవియేట్ అవుతున్నాము అని మీరు స్పష్టంగా చెప్తున్నారు. అలాంటి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాలి, అలాంటి వాళ్ళని కదా జైల్లో పెట్టాలి. నువ్వు రాజ్యాంగాన్ని కాకుండా నేను ఇంకొక రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నానంటే దట్ ఇట్ సెల్ఫ్ యూఆర్ కమిటింగ్, యూఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఓపెన్. ఎవరైనా ఇది రాజ్యాంగం, భారత రాజ్యాంగం, దీనిని అమలు చేయడానికి నేను కృషి చేస్తానని చెప్పితే అది లాఫుల్ స్టేట్మెంట్. సిన్స్ అంటే యు ఆర్ మేకింగ్ అన్లాఫుల్ స్టేట్మెంట్స్. అవి ఆ అన్లాఫుల్ స్టేట్మెంట్స్ మాట్లాడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మా ఇష్టం వచ్చినట్టుగా మేము వ్యవహరిస్తే కుదరదు. మేము కూడా పబ్లిక్ ఐస్లో ఉన్నాం. మా ప్రవర్తన, మా నిర్ణయాలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు, చదువుతున్నారు. కాబట్టి మేము మెళుకువతో, జాగరూకతతో మెలగాలి అన్న ఆలోచన వారికి కూడా కల్పించాలి. ఈరోజు కంచే చేను మేస్తే కాపు కాసేది ఎవరు? అలాంటి పరిస్థితిలో మరి తెనాల్లో రోడ్డు మీద పోలీసులే తీసుకెళ్ళి వాళ్ళని కొడితే తప్పు ఒప్పుల గురించి కాదు, అక్కడ జరిగిన ఆటవిక చర్య గురించి నేను మాట్లాడుతున్నా. అది చూసిన సామాన్యుడు ఏమనుకుంటాడు? నాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆమె చెట్టు కొట్టేయచ్చు అనుకుంటాడు. అందుకే కుప్పంలో ఒక మహిళని వాడి చెట్టు కట్టేసి కొట్టేశాడు. బికాస్ కంచి చేను వేస్తుంది కదా, వాళ్ళు రోడ్డు మీద లాఠీలతో కొడుతున్నారు కదా, అంటే పోలీసులు అట్లా కొట్టినప్పుడు నేను కూడా ఏమైనా కట్టేయచ్చు అనుకున్నాడు. ఇదా మీరు సందేశం ఇచ్చే సందేశం జనానికి? ఇదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులకి ఇచ్చేటువంటి సందేశం? అనేక నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మొన్న చెప్పాలి అంటే నారాయణవనంలో ఒక మహిళని చెట్టు కట్టేసేసి కొట్టి, ఒక చిన్న బిడ్డ, 5 ఏళ్ల బిడ్డ పక్కనే తల్లిని కొట్టడంతో పాటుగా ఆవిడ మొహం మీద కాండ్రించి ఉమ్మేస్తున్నారు. విజయ్ కుమార్ సార్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ముందు తెనాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తోటి పోలీసులే అంత విచ్చలవిడిగా కొట్టడం మొదలుపెట్టిన తర్వాత రాజ్యాంగాన్ని అతిక్రమించిన తర్వాత సివిలియన్స్ అంటే మామూలు ప్రజలు ఎవరిని లెక్క చేస్తారు? ఇక ఈరోజు మహిళల పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎలా ఉందంటే 2 పదాలు చెప్తాను నేను. ఎందుకే మల్లెపువ్వా నవ్వుతావు, ఎందుకే మల్లెపువ్వా త్రుళ్ళుతావు, చిరుగాలి వీచిందనే వీరి జల్లు కురిసిందనే, జాలి లేని జనావళి జపమని తపమని మీ తలలెన్నో తుంచుతారు, వినరారు కనరారు మీ ఆవేదన మీ ఆక్రందన. ఇది నేటి పరిస్థితి స్థూలంగా చెప్పాలి అంటే. అందుకే వ్యవస్థలన్నీ పక్కదారి పెట్టేస్తున్నాయి. వ్యవస్థలన్నీ ల్యాండ్ ఆర్డర్ ఫాల్ కావట్లేదు. ఎవరికి వాళ్ళే నచ్చినట్టు వాళ్ళ స్వార్థాల కోసం చట్టాలని ఉల్లంఘించి ఏ రకంగా జరుగుతుందన్నది మనకు తెలుసు. గట్టిగా నవ్వుదామన్నా భయం వేస్తుంది. నవ్వితే కూడా నేరం అని చెప్పి ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాం. అది ఆ నవ్వినందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలంటే నాలాంటి సామాన్యులకి అయ్యే పని కాదు. అది అందరూ చేయలేం కూడా, కష్టం. ఢిల్లీ వెళ్ళాలంటే దానికి ఛార్జీలు డబ్బులు ఎత్తుక్కోవాలి చాలామంది. మరి అందరికీ కుదరదు కదండి. సో ఎలాంటి వ్యవస్థలో ఉన్నామో ఒక భయాన్ని క్రియేట్ చేసి, ఒక భయభ్రాంతులకు క్రియేట్ చేసి మనుషుల్ని పరిపాలిస్తున్నారు అంటే దట్ ఈజ్ కాల్డ్ మానవ హక్కుల ఉల్లంఘన. ఒక మనిషి భయపడుతూ బతుకుతుంటే తన హక్కుల గురించి మాట్లాడతాకి ముందుకు రాకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థను చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు నోరు తెరిచి ఏమీ అడగకూడదు, మేము చెప్పినట్టు చెయ్యాలి, మేము ఇచ్చిందే తీసుకోవాలి, అంతకు మించి మీరు మాట్లాడితే ఏం జరుగుద్దో మనం చూస్తున్నాం. సో ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన కంప్లీట్గా పాడైపోయింది. కనీసం క్వశ్చన్ చేయడానికి మనకు
వీలు కాకపోతే ఎట్లా మనము దీన్ని మన హక్కుని ఎట్లా కాపాడుకుంటాం అనేది ప్రశ్న. ఇప్పుడు వారు అన్నారు అడ్వకేట్స్కే ఈ పరిస్థితి ఉంటే, ఇప్పుడు ఒక అడ్వకేట్ గారు ఏమంటున్నారు, నాకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు ఆయన, ఏమిటి, నవ్వితే కేసు వినడానికి నవ్వొస్తున్నది కానీ దాన్ని ఏం చేస్తున్నాం మనము, కింది కోర్టులో రాదు, హైకోర్టులో పోలేము, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోవడం ఇంకా అసాధ్యం. ఇప్పుడు ఎంత మీకు తెలుసో లేదో, ఇప్పుడు 3 అడ్వకేట్స్ ఇటు, 2 అడ్వకేట్స్ అటు నుంచి ఒక్కొక్కరికి కొన్ని లక్షల రూపాయలు, లక్షలు అంటే కరెక్టో కాదో నాకు తెలియదు, నాకు పెద్ద, నేను లా ప్రొఫెసర్ని కానీ లాయర్ని కాదు కనుక నాకు ఎంత డబ్బులు వస్తాయో నాకు తెలియదు. ఆ వస్తున్న వాళ్ళ సంగతి చెప్పండి. అన్ని కోట్లు సంపాదించుకుంటున్న వ్యక్తులు నిలబడి పోరాడుతుంటే మన కోసం జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు దయచేసి రాసుకోండి ఈ పాట, దయదలిచి మనకు మన హక్కు గురించి అంటూ ఉంటే, మీ హక్కు బతికితే ఆ హక్కు ఏదైతే రక్షించుకోవడానికి చేయాలో, ఎన్ని కోట్ల రూపాయలు మీ చేతిలో ఉండాలో తెలిస్తే ఉంటే దాన్ని వాడుకుంటే సుప్రీంకోర్టుకి వెళ్తే మీరు గెలుస్తారు. లేకపోతే నా పరిస్థితి ఏంటండి, రేపు రాబోయే నా పరిస్థితి ఏంటి అంటే, ఇక నేను రాయాలా రాయొద్దా, మాట్లాడాలా మాట్లాడొద్దా, నవ్వాలా ఏడవాలా, నవ్వే హక్కు ఉందా, ఏడ్చే హక్కు ఉందా, ఏం హక్కు ఉంది అని అడుక్కుంటూ కూర్చోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ నాకు ఇది ఇస్తారా?